కొంచెం వెనకకి రండి. సుమన్ మార్కింగ్ తీసుకోవాలి ఫస్ట్. దేనికది? తర్వాత మళ్ళీ కుండి తీసి వైట్ సిమెంట్ పెట్టాలి, స్టాండర్డ్గా ఉండడానికి జరగకుండా. ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా చూసుకోవాలి. ఇలా మళ్ళీ కమౌండ్ తీయాలి. అది మళ్ళీ బయట తీయాలి. రాజు పో, ఇట్రా ఇట్రా. అది కింద ఒత్తని అక్కడ అతని పోతుంది. అదైనా పెట్టు, అదైనా పట్టుకోపో. నటు. ఇలా వైట్ సిమెంట్ పెట్టుకుంటే కుండ ఎక్కడ జరగకుండా స్టాండర్డ్గా ఉంటుంది, లేదంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జరుపు. గట్టిగా ఉండడానికి ఎక్కుతారా? స్పాంజ్తో నీట్గా తెల్లగా తుడుచుకోవాలి, ఏం కనిపించకుండా నీట్గా. ఇంకా లాస్ట్ కుండి ఫినిషింగ్ ఇది. మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ పెడతాం. మనం చేసే మిస్టేక్ ఏంటంటే కుండి పెట్టిన తర్వాత పైపు పెట్టడం మర్చిపోతారు. లాస్ట్లో స్పాంజ్తో అన్నీ క్లీన్ చేసుకోవాలి, వాష్ బేషన్స్ కానీ ట్యాప్స్ కానీ. చూడడానికి ఇట్లా బాగుంటుంది. గీజర్ పాయింట్ ఖచ్చితంగా వైట్ సిమెంట్ పెట్టుకోవాలి, లేదంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఫ్రెష్ ట్యాంక్ ఒక పాయింట్ ఇస్తాం, ఇది ఎక్స్ట్రా పాయింట్ వాష్ బేషన్కి ఇస్తాం, కానీ మనం ట్యాప్స్కి ఇవ్వం. ఇది ప్లస్ ట్యాంక్ పాయింట్. ప్రస్తుతానికి అయితే ఇది ప్లస్ ట్యాంక్ పెట్టట్లేదు, వాళ్ళు ఏం అడగలేదు వాళ్ళు. ఇది వాష్ బేషన్, ఇది ఇండియన్ కాబట్టి దీంట్లో వాష్ బేషన్ ఎక్కువ పెట్టుకోరు. వాళ్ళు నచ్చితే వాళ్ళు పెట్టుకుంటా అంటే తర్వాత ప్రొవైడ్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇట్లా వచ్చింది బాత్రూమ్. ఇది వాష్ బేషన్ హాల్లో. టోటల్గా అన్ని ఫిట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ చెకింగ్ ఖచ్చితంగా చెక్ చేయాలి, లేదంటే కస్టమర్స్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే వాటర్ లీకేజ్ అవుతుంది. ఖచ్చితంగా చెక్ చేయాలి ఫిట్టింగ్ అయిన మొత్తం అయిపోయిన తర్వాత. అందేసిన